అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కాక్రోచ్ జనతా పార్టీతో ముగిసిన కేంద్రం చర్చలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ పట్టు. లిఖితపూర్వక ప్రతిపాదనలు సమర్పణ. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను బలోపేతం చేయనున్న కేంద్రం. లీకేజీలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టే బిల్లుకు కేబినెట్ ఆమోదం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనన్న ప్రతిపక్షాలు. విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్. నీట్ పటిష్ట నిర్వహణకు శాశ్వత సంస్కరణలు అవసరమన్న సుప్రీంకోర్టు. లీకేజీ తర్వాత చేపట్టిన చర్యలపై అఫిడవిట్ వేయాలని కేంద్రానికి ఆదేశం. రాజకీయ అజెండాతో యువత పోరును మలినం చేయొద్దన్న కేటీఆర్. ఢిల్లీ విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్పీ ర్యాలీ. లోతుకుంట భూములకు ఆర్మీ రక్షణ ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న హైకోర్టు. అఫిడవిట్లో హైడ్రా కమిషనర్ క్షమాపణ ఉండాలని స్పష్టీకరణ. భవిష్యత్తులో పిల్లలే ఆస్తిపాస్తులన్న చంద్రబాబు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఐఐటి జేఈఈలకు ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి వెల్లడి. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్తో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పాల్గొన్న నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు చట్టపరమైన చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు కోరారు. విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందించారు. పరిహారం చెల్లింపు, కేసుల ఎత్తివేతకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంపై రేపు మధ్యాహ్నం వరకు కేంద్ర మంత్రులు సమయం అడిగారని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. धर्मेंद्र प्रधान जी के इस्तीफे कुछ भी मंजूर नहीं होगा। पूरे देश भर में समय जहाँ अलग अलग आंदोलन चल रहे हैं, पूरे देश के युवाओं में जो गुस्सा है, जो आक्रोश है, सेंटीमेंट है, बहुत क्लियर सेंटीमेंट है। धर्मेंद्र प्रधान सरकार से इस बारे में चर्चा हुई है। सरकार ने इस मुद्दे पर, इस पॉइंट पर जवाब देने के लिए कल दोपहर तक का समय मांगा है। సీజేపీ ప్రతినిధులతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. చర్చల్లో ఆందోళనకారులు ఇచ్చిన సూచనలు తీసుకున్నామన్న ఆయన తమ ముందు వారు 3 డిమాండ్లు ఉంచారని తెలిపారు. రేపు మధ్యాహ్నం తర్వాత మరోసారి చర్చలు ఉంటాయని వెల్లడించారు. आंदोलनकारी लोगों के विषयों पर चर्चा करने के लिए यहाँ आए थे। लगभग 2 घंटे बातचीत चली। सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी। बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड थी और 5 सुधार के दृष्टि से परीक्षा के सुझाव हुए। हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम आपसे जो चर्चा
ప్రశ్నాపత్రాల లీకేజీపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హోరెత్తుతున్న నిరసనలు, పార్లమెంటు లోపల వెలుపల విపక్షాల ఒత్తిడి కొనసాగుతున్న వేళ లీకేజీలపై ఉక్కుపాదం మోపే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. ప్రశ్నాపత్రాలు లీక్ చేసే ముఠాలపై కఠిన చర్యలకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడే వారికి జైలు శిక్ష, జరిమానాలు పెంచుతూ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. లీకేజీకి పాల్పడితే జైలు శిక్షను 5 నుంచి 10 ఏళ్లకు పెంచేలా నిబంధనలను చేర్చినట్లు సమాచారం. జరిమానాను 10 లక్షల నుంచి ₹1 కోటి పెంచినట్లు తెలిసింది. పేపర్ లీకేజీ కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేసేలా బిల్లులో గడువును నిర్దేశించినట్లు సమాచారం. దోషులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఇప్పటికే ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆమోదించిన కీలక చట్ట సవరణ బిల్లును వచ్చే వారమే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటులో వాయిదాల పర్వానికి ఇవాళ కూడా తెరపడలేదు. నీటి వ్యవహారంపై విపక్షాల ఆందోళనతో ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు సాధ్యపడలేదు. రాజ్యసభ మొదట 12 గంటలకు, తర్వాత 2 గంటలకు, చివరకు సోమవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే జాతీయ గేయం వందే మాతరంపై బిల్లును కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. వందే మాతరంను అవమానిస్తే నేరంగా పరిగణించేలా చట్టం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. అటు విపక్షాల నిరసనలతో లోక్సభ మొదట మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత సోమవారానికి వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్పై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని స్పీకర్ చెప్పినప్పటికీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ విపక్ష సభ్యుల నినాదాలు చేశారు. విపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ విపక్షాలు ఆందోళనలు చేయడం ద్వారా దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీశారు. అయినప్పటికీ విపక్షాలు ఆందోళన కొనసాగించగా సభ సోమవారానికి వాయిదా పడింది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పునరుద్ఘాటించారు. ఈ మేరకు పార్లమెంటు కాంప్లెక్స్ వద్ద విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళనకు దిగారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఒకవేళ పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ స్వచ్ఛందంగా తప్పుకోకపోతే కేంద్రమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను డిస్మిస్ చేయాలనే బ్యానర్ను ప్రదర్శించారు. ఇదే సమయంలో వినీత్ జోషి అనే ఒక వ్యక్తి 5 కీలక పదవుల్లో ఎందుకు ఉన్నారని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, యూజీసీ చైర్మన్, ఎన్టీఏ చైర్మన్, సిబిఎస్ఈ చైర్మన్ ఇలా మంత్రి పరిధిలోనికి పదవులన్నీ ఒక్కరికే ఎందుకు అప్పగించారని నిలదీశారు. ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించడం, విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం సహా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పటమే తమ ప్రాథమిక షరతులని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. रिजिजू जी ने स्टेटमेंट किया कि वो चाहते हैं कि हम अपने एमपी से कहें कि डिस्कशन होना चाहिए. अब नॉर्मल प्रोटोकॉल होता है कि अगर कोई किसी का नाम लेता है तो फिर उसको रिस्पांस दिया जाता है. तो हमसे कहा कि हमें चर्चा करनी है. जब मैं उसका जवाब देना चाह रहा था फिर मुझसे माइक ले लिया, मुझे अपॉर्चुनिटी नहीं दी. मगर मैं क्लियरली कहना चाहता हूं जो ऑपोजिशन का स्टांस है, 3 मांगे हैं स्टूडेंट्स की. पहली मांग, करप्ट एजुकेशन मिनिस्टर हैज टू गो. सेकंड, जिन लोगों ने स्टूडेंट्स पे आक्रमण किया, मारा, उन पर एक्शन, अकाउंटेबिलिटी. और थर्ड, दैट प्राइम मिनिस्टर शुड अपोलोजाइज टू द स्टूडेंट्स. These are the 3 conditions. We are not going to have any conversation, any discussion before Mr. Pradhan is sacked. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేరళ తిరువనంతపురంలో జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ ఆందోళనలతో హోరెత్తించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ప్రయత్నించగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొనసాగుతున్న వేళ ఢిల్లీ యూనివర్సిటీ జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపాయి. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ యూనివర్సిటీ తమ విద్యార్థులకు ఆదేశాలు జారీ చేసింది.
అక్కడికి వెళ్తే విద్యార్థుల వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంటుందని ఢిల్లీ వర్సిటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యా పురోగతి, వృత్తి అవకాశాలపై కూడా ప్రభావం చూపవచ్చని వివరించింది. విద్యార్థులు చట్టపరమైన కార్యక్రమాలకే పరిమితం కావాలని స్పష్టం చేస్తూ ఢిల్లీ వర్సిటీ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇలాంటి ఉత్తర్వుల ద్వారా విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటం సరికాదని రాహుల్ స్పష్టం చేశారు. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చినందుకు సమయం వచ్చినప్పుడు సరైన మూల్యం చెల్లించుకుంటారని రాహుల్ వ్యాఖ్యానించారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ తర్వాత పరీక్షల నిర్వహణకు తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం ఎన్టీఏలను సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా శాశ్వత సంస్కరణలు తేవాలని ఉద్ఘాటించింది. ఈ మేరకు అఫిడవిట్లో పలు కీలక వివరాలను పొందుపరచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతిపాదిత పాలక మండలి నిపుణుల కమిటీల ఏర్పాటుకు సహా 10 విభాగాల్లో ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై నివేదికనివ్వాలని సుప్రీంకోర్టు కోరింది. పరీక్షల భద్రత, పర్యవేక్షణ, విజిలెన్స్ కోసం కొత్తగా నియమించిన అదనపు డైరెక్టర్ జనరల్స్ పాత్ర, వారి పనితీరును వివరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. పరీక్షకు ముందు, పరీక్ష సమయంలో, ఆ తర్వాత తీసుకుంటున్న జాగ్రత్తలపై పూర్తిస్థాయి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కోరింది. భవిష్యత్తులో ఆన్లైన్ లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మళ్లేందుకు ఉన్న ప్రతిపాదనలు, డేటా భద్రతపై తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని పేర్కొంది. కేంద్రం ఇంతకుముందు దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ కీలక అంశాలు లేవని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సంస్కరణల అమలును ఏడాది పొడవునా పర్యవేక్షిస్తామన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్యను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు నిరాకరించినట్లు వస్తున్న వార్తలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి పిటిషన్ దాఖలు కాలేదని వెల్లడించారు. కేవలం ఒక వినతి పత్రం మాత్రమే తమ వద్దకు వచ్చిందన్నారు. వివిధ కేసుల అత్యవసర విచారణకు సంబంధించి న్యాయవాదులు ప్రస్తావిస్తున్న సమయంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమకు అందిన వినతి పత్రాన్ని రిట్ పిటిషన్గా ఎలా పరిగణించగలమని అన్నారు. ఆధారాలు లేకుండా వార్తలు రాయటం సమంజసం కాదని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ నిరాహార దీక్షను విరమించిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్కు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. వైద్యుల సలహా మేరకు వీలైనంత త్వరగా సోనం వాంగ్చుక్ తన పాత బరువుకు చేరాలని ఆకాంక్షించారు. సోనం వాంగ్చుక్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని పోస్ట్ చేశారు. వాంగ్చుక్ త్వరగా కోలుకొని తన పూర్వపు ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో సంతరించుకోవాలని మోదీ ఆకాంక్షించారు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే ఊహించని ఫలితాలు వస్తాయన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థులు చేరే పరిస్థితులు వచ్చాయన్న ముఖ్యమంత్రి గురుకులాల్లో ఐఐటి, జేఈఈకి ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు సీఎం చంద్రబాబు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. తల్లికి వందనం లబ్ధిదారులతో మాట్లాడారు. డబ్బుల జమపై లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తల్లికి వందనం డబ్బులు అందాయన్న మహిళలు ఫోన్కు వచ్చిన మెసేజ్లను సీఎంకు చూపించారు. ఆ డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని వారికి చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని, అందుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విద్యాశాఖ మంత్రి లోకేష్ వివరించారు. ఆడ, మగ సమానమేనన్న లోకేష్ మన ఇంటి నుంచే ఈ మార్పు మొదలు కావాలని తల్లిదండ్రులకు సూచించారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల బయట నో అడ్మిషన్ బోర్డు పెట్టే రోజులు వచ్చేసినాయి. నిడమర్లో ఒక అద్భుతమైన పాఠశాల ఉంది. దాని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గా తయారు చేశాం. మొన్న నేను మంగళగిరిలో ఒక కార్యక్రమానికి వెళ్తే ఒక తల్లి వచ్చింది, నాకు ఒక కూతురు ఉంది, నిడమరు స్కూల్లోనే అడ్మిషన్ కావాలని. హెచ్ఎం గారు చాలా స్ట్రిక్ట్, మేడం నేను చెప్తే కూడా ఇందు మీ పాప ఎగ్జామ్ రాయాల్సిందే, ఎగ్జామ్లో క్వాలిఫై అవుతేనే హెచ్ఎం గారు తీసుకుంటారని చెప్తాం జరిగింది. సో ఈ లీప్ స్కూల్ అనేది ప్రతి నియోజకవర్గానికి ఒకటి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులేస్తుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మన గిరిజన ప్రాంతంలో సుమారుగా 200 ప్రభుత్వ పాఠశాలలకి సొంత భవనాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, రాబోయే 12 నెలల్లో ప్రభుత్వ పాఠశాలలకి పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ట్రైబల్ ఏరియాలో మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని తేల్చి చెప్పారు. ఒకప్పుడు పిల్లలు భారం, పిల్లలు పుడితే ఎట్లా చదివించాలి ఇవన్నీ అనుకునేవాళ్ళు. ఈ రోజు మీరు చూస్తే 5 మంది ఉంటే 75,000, 6 మంది
90,000, 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చినా మిగిలినంతా కూడా మీ దగ్గరికి వస్తా ఉంది. ఏ తల్లికైతే పిల్లలు ఎక్కువ ఉంటారో ఆ తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు పడుతుందంటే మీ సంపాదన కంటే ఇది ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా ఎప్పుడో చదువుకొని పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వస్తే అప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారని మిమ్మల్ని చదివించేవాళ్ళు. ఈరోజు రివర్స్ చేశాం. మీరు పుడితే భారం కాదు, నీ తల్లికి ఆదాయం. అందుకే మీ తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ బంగారం మారిగా చూసుకునే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలలో ఐఐటి, జేఈకి మరింత ప్రాధాన్యతనిస్తామని సీఎం ప్రకటించారు. ఐఐటి కోచింగ్ పెట్టారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో బ్రహ్మాండంగా సెలెక్ట్ అయ్యారు. ఈసారి దాన్ని పెంచాం. మొదటిసారి ఒక 100-120 సీట్లు వస్తే ఈసారి గిరిజనులకి, ఎస్సీలకి 300-400 సీట్లు వచ్చేట్టుగా 500-600 వచ్చేట్టుగా పెట్టాం. అవసరమైతే రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుతాం, ఐఐటికి ప్రాధాన్యత ఇస్తాం, జేఈకి ప్రాధాన్యత ఇస్తాం, నీట్ వంటి పరీక్షలు రాయిపిస్తాం. ఎవరైనా ఇంటర్మీడియట్ లో అక్కడి నుంచి నర్సెస్ పోవాలన్నా, ఫ్యాక్టరీలో పనిపోయి ఐటీఐ, పాలిటెక్నిక్ చేయాలన్నా వాళ్ళందరికీ కూడా చేయడం కోసం ముందుకు పోతున్నాం. గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదన్న చంద్రబాబు తాము పారదర్శకంగా డిఎస్సి నిర్వహిస్తే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. టీచర్ ఉద్యోగాలను కూడా కాంట్రవర్సీ చేయాలని, ఇందులో ఏదో జరిగిందని కావాలని చేస్తే డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని చెప్పి బురజల్లే కార్యక్రమం, టీచర్స్ యొక్క కొత్తగా నియమించిన టీచర్ల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమం చేయడం దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. విద్యార్థులను ప్రయోజకులు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనన్న సీఎం పిల్లలు కొన్నేళ్లు కష్టపడి చదివితే జీవితాంతం సుఖపడవచ్చని సూచించారు. విజయనగరం, మన్యం జిల్లాలో పంట పొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకి ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు వెళుతున్న కుంకి ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు. కుంకి ఏనుగులకు చెరుకు గెడల్ని ఆహారంగా అందించారు. ఇందులో జయంత్, అభిమన్యుకు పూలమాలలు వేశారు. ఈ 2 కుంకీలను పార్వతీపురం, మన్యం జిల్లా గుచ్చిమి క్యాంపునకు తరలిస్తారు. అక్కడి నుంచి అడవి ఏనుగలు సంచరించే ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటిని కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. జయంత్, అభిమన్యు అనే కుంకీలకు గతంలో ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉందని అటవీ అధికారులు తెలిపారు. ఏనుగుల గుంపులను చెదరగొట్టడానికి అంటే పంట పొలాల్లో ధ్వంసం చేస్తున్నాయి, కానీ దాని నుంచి అడవిలోకి తీసుకెళ్ళడానికి ఈ కుంకి ఏనుగులని పంపిస్తున్నామండి. దానికోసమని ఇప్పుడు ఏనుగులు మనకి ఇప్పుడు పార్వతీపురం దగ్గర ఉన్న గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్ ఏరియాకి పంపిస్తున్నాం. వీటిని మన డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అక్కడ పంపిస్తున్నామండి. అభిమన్యు ఉంది, ఆ 4 ఎలిఫెంట్స్లో ఒకటి అభిమన్యు అనమాట. సో ఆ 4 ఎలిఫెంట్స్ ఏదైతే కర్ణాటక నుంచి వచ్చినాయో దాంట్లో బెస్ట్ వన్ ఈజ్ అభిమన్యు. దాన్ని కూడా మనం ఈ ఆపరేషన్ కోసం తీసుకుని పంపిస్తాం. ఇవి అయితే అక్కడ ఏదైతే మనకి క్రాప్స్ దగ్గరికి రైడ్ చేస్తున్నాయో ఆ ఎలిఫెంట్స్ హెడ్ దగ్గరికి వీటిని తీసుకెళ్తే వాటిని డ్రైవ్ చేస్తాయి, లోపలికి ఫారెస్ట్లోకి వెళ్ళేటట్టు చేస్తాయి. ఫారెస్ట్లోకి వెళ్ళే వరకు వాటి వెనకాల ఫాలో అవుతా తీసుకెళ్ళిపోతాయండి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతో శ్రమించాల్సి ఉందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడ సుజనా వెన్యూలో జనసేన పార్టీ నగర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జరిగిన ఈ సమీక్షకు మంత్రి కందుల దుర్గేష్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే పటిష్ట వ్యూహం ఉండాలని నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలకు సూచించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో ఎన్డీఏ భాగస్వాములుగా ముందుకు సాగాలని హితవు పలికారు. ఎన్నికలు వచ్చినప్పుడు మనం పోటీ చేయాలి. పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి వ్యూహం ఉండాలి. ఎటువంటి వ్యూహంతో మనం గెలవగలుగుతాం, దాని వెనక ఎంత కృషి ఉండాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చూస్తారు ఓటర్లు. ఎటువంటి నాయకత్వం ఉందో రాష్ట్రంలో చూస్తారు. పార్టీ సిద్ధాంతాలు ఏం చూస్తారు, మేనిఫెస్టో ఏం చూస్తారు. కానీ స్థానిక సంస్థల్లో పోటీ చేసినప్పుడు మాత్రం మీరు ఎంత క్రెడిబుల్గా ఉన్నారు, ఎంత నిలకడగా ఉన్నారు, మీరు అంకిత భావంతో పనిచేస్తున్నారా లేదా, ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయబోతారు రాబోయే రోజులు అనేది ఖచ్చితంగా ఓటర్ చూసుకుంటారు.
హైదరాబాద్ కోర్ అర్బన్లో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నివాస ప్రాంతాల్లోనే ఉండేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఓఆర్ఆర్ లోపల నిరుపయోగంగా ఉన్న వివిధ శాఖల స్థలాలను గుర్తించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించిన స్థలాలను తీసుకుని ఆయా శాఖలకు వేరే చోట కేటాయించాలని ఆదేశించారు. జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడం సహా అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. పేదలు జీవనోపాధి కోల్పోకుండా నగరంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లోతుకుంట భూములకు ఆర్మీ రక్షణ కల్పించాలన్న ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు వెనక్కి తీసుకుంది. ఆ భూమికి సంబంధించి పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేస్తామంటూ ఏజీ సుదర్శన్ రెడ్డికి కోర్టుకు చెప్పగా న్యాయమూర్తి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లోతుకుంట భూములపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. హైడ్రా తరపున విచారణకు హాజరైన ఏజీ ఆ భూమిలో జోక్యం చేసుకోబోమన్నారు. ఒకే భూమిపై 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నప్పటికీ హైడ్రా మరోసారి భూమిలోకి వెళ్లటం కోర్టు చరిత్రలో లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ, నీటిపారుదల చట్టాలు కాకుండా కేవలం హైడ్రా చట్టం ఒక్కటే ఉందా అని ఏజీని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒకవేళ అలా ఉంటే ఆ చట్టం ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారిందని న్యాయమూర్తి మండిపడ్డారు. అఫిడవిట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు ఉండాలని ఏజీని ఆదేశిస్తూ తర్వాతి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న కేటీఆర్కు దైవానుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు లభించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. పార్టీ మారుతున్నారనే కథనాలను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఖండించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదన్నారు. బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా బోయిన్పల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. కేటీఆర్ 125 ఏళ్లు బ్రతకాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు కార్యకర్త రక్తంతో లేఖ రాయటం తనకు ఇబ్బంది కలిగించిందని తెలిపారు. మన యువ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ 50వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. సక్సెస్ఫుల్గా మంచిగా పోరాడుతున్నాడు. తప్పకుండా మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకు. రక్తంతో రాసినందుకు చాలా బాధ అనిపించింది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా ఆయన కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెలుసుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలోకి పోతలేదు, మాట్లాడలేదు. రాజకీయ అజెండాతో యువత పోరాటాన్ని మళ్లించేయవద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. నీట్ పరీక్షల లీకేజీతో పాటు ఎన్డీఏ 12 ఏళ్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరుద్యోగులు, విద్యార్థులు కదం తొక్కారని కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యువత గళం విప్పుతున్నారని వివరించారు. వారికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత మద్దతు తెలుపుతున్నారని కేటీఆర్ వెల్లడించారు. ప్రధాని మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారని హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతానై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడని వాళ్ళతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు న్యాయం అడిగితే మీరేం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆడపిల్లలను చెంప మీదకెళ్ళి కొడతా ఉన్నారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చేయించాలనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి. చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి గట్టిగా చప్పట్లతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం.
హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్పీ తలపెట్టిన ధర్నాను అడ్డుకునేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్ నుంచి ఇందిరా పార్కుకు ర్యాలీగా బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు యువజన కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ధర్నా చౌక్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ధర్నా చౌక్ వద్ద ధర్నాలు నిషేధించిన వారు ఇప్పుడు ఎలా వచ్చారని ప్రశ్నించారు. కేటీఆర్కు అర్హత లేదయా, 10 ఏళ్ళు ఇందిరా పార్కులో బ్యాన్ చేసి ధర్నా చౌక్నే తీసేసిండు. ధర్నా చౌక్ తెచ్చింది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు ధర్నాలు పెట్టొద్దని మాకు ఎన్నో మాటలు లాఠీ చార్జ్ చేయించిండు. అప్పుడు ఎందుకు నిషేధం పెట్టిండు, ఇప్పుడు ఎందుకు తెరిచిండో ఎప్పుడు వచ్చి కూకుంటాం. ఇప్పుడు ఎందుకు వచ్చి వాళ్ళు ధర్నా చేస్తున్నాం. 4 రోజుల నుంచి ఎవరు నోరెత్తలేవు, ఈ రోజు వచ్చింది అందుకు ఆ తెలివి అని అంటున్నాం మేము. గుజరాత్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వల్సాడ్ జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలు వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల హెలికాప్టర్లను వాడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, స్థానిక విపత్తు స్పందన దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. బాధితులకు అవసరమైన ఆహారం, తాగునీరు, అత్యవసర వైద్యాన్ని అందించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నవసారి జిల్లా సరిఖరాద్ గ్రామంలో వరదలో చిక్కుకున్న 25 మంది మహిళలు, 22 మంది చిన్నారులు సహా 67 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. సురేంద్రనగర్ జిల్లా లఖ్తర్ తాలూకాకు చెందిన ఓలాక్ గ్రామాన్ని ఒక్కసారిగా వరద ముంచెత్తగా స్థానికులు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. జిల్లా యంత్రాంగం, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు వెంటనే రంగంలోకి దిగి 27 మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాజధాని గువాహటిలో భారీ వర్షానికి కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హటిగావ్, అనిల్ నగర్, బెల్టోలలో అనేక ఇళ్లు, దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరద చేరింది. గువాహటిలో చాలా వరకు రోడ్లు జలదిగ్బంధంలో చిక్కుకోగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ముందు జాగ్రత్తగా గువాహటిలోని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏఎస్డిఎంఏ, స్థానిక కామ్రూప్ మెట్రో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆషాఢం బోనాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని 500 కిలోల తాజా కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మారుతి సెంటర్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు అభయమిస్తున్నారు. ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముఖ్య అంశాలు మరొకసారి. కాక్రోచ్ జనతా పార్టీతో ముగిసిన కేంద్రం చర్చలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ పట్టు, లిఖితపూర్వక ప్రతిపాదనలు సమర్పణ. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను బలోపేతం చేయనున్న కేంద్రం. లీకేజీలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టే బిల్లుకు కేబినెట్ ఆమోదం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనన్న ప్రతిపక్షాలు. విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్. నీట్ పటిష్ట నిర్వహణకు శాశ్వత సంస్కరణలు అవసరమన్న సుప్రీంకోర్టు. లీకేజీ తర్వాత చేపట్టిన చర్యలపై అఫిడవిట్ వేయాలని కేంద్రానికి ఆదేశం. రాజకీయ అజెండాతో యువత పోరును మలినం చేయొద్దన్న కేటీఆర్. ఢిల్లీ విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్పీ ర్యాలీ. లోతుకుంట భూములకు ఆర్మీ రక్షణ ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న హైకోర్టు. అఫిడవిట్లో హైడ్రా కమిషనర్ క్షమాపణ ఉండాలని స్పష్టీకరణ. భవిష్యత్తులో పిల్లలే ఆస్తిపాస్తులన్న చంద్రబాబు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఐఐటి, జేఈఈలకు ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి వెల్లడి.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.